ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన ఒక అన్స్టాపబుల్ బ్రాండ్. డైలాగ్ కొట్టినా, తోడ కొట్టినా, డాన్స్ వేసినా అది మల్లారెడ్డికే సాధ్యం. పవర్ లో ఉన్నప్పుడు గులాబీ బాస్ తలలో నాలుకలుగా మెలిగిన మేడ్చల్ టైగర్ ఇప్పుడు గర్జన ఆపిందా? సైలెంట్ గా తన రూట్ మారుస్తోందా? నేను కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, పాలు అమ్మినా, పూలు అమ్మినా అంటూ సాగే ఆయన డైలాగుల వెనుక ఇప్పుడు ఒక పెద్ద పొలిటికల్ స్కెచ్ దాగుందా? తాజాగా ఒక కార్యకర్త బర్త్డే వేడుకల్లో మల్లారెడ్డి నోటి నుంచి వచ్చిన ఆ ఒక్క మాట ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. అధికారం ఉన్నా లేకపోయినా మల్లారెడ్డి చుట్టూ జనం ఉండాల్సిందే. కానీ తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నేను బీఆర్ఎస్ కి దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారు అంటూ మల్లారెడ్డి ఓపెన్ గానే కామెంట్ చేశారు. సాధారణంగా ఏ విషయమైనా నవ్వుతూ దాటేసే మల్లారెడ్డి ఇంత ఓపెన్ గా కాస్త అసంతృప్తిగా మాట్లాడడం వెనుక పెద్ద మర్మమే ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. నేను పార్టీకి దూరమయ్యానా లేక నన్నే మీరు దూరం పెడుతున్నారా అనే రేంజ్ లో కార్యకర్తలతో ఆయన అన్న మాటలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి గులాబీ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ మల్లారెడ్డి వాయిస్ గట్టిగా వినిపించేది. కానీ సీన్ కట్ చేస్తే సీన్ లోకి కాంగ్రెస్ వచ్చాక మల్లారెడ్డి రూట్ మార్చారనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ఇక దీనికి తగ్గట్టే గత కొన్ని రోజులుగా ఆయన తెలంగాణ భవన్ వైపు అసలు తొంగి చూడడమే మానేశారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి టాప్ లీడర్స్ ప్రెస్ మీట్లు పెడుతున్నా, కీలకమైన పార్టీ మీటింగ్స్ జరుగుతున్నా మల్లారెడ్డి మాత్రం అటువైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలా యాక్టివ్గా లేకపోవడంతో పార్టీతో ఆయనకు గ్యాప్ పెరిగిందా లేక ఆయనే కావాలని అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా అనే గుసగుసలు గులాబీ క్యాంపులో జోరుగా వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి అంటే కేవలం ఒక లీడర్ మాత్రమే కాదు, పెద్ద ఎడ్యుకేషనల్ సామ్రాజ్యానికి అధినేత. అధికారం లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటో ఆయనకు బాగా తెలుసు. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచే ఆయన తన దారి తాను వెతుక్కునే పనిలో పడ్డారనే ప్రచారం గట్టిగా సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తారని, ఆ తర్వాత బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని, లేదు తన పాతగూడు టీడీపీలోకి జంప్ అవుతారని ఇలా రోజుకో ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో నడిచింది. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. నేను బీఆర్ఎస్ కి దూరమయ్యా అని ఆయన నోటి నుంచే రావడంతో మల్లారెడ్డి కండువా మార్చడం దాదాపు ఖాయమేనా అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. మల్లారెడ్డి లాంటి మాస్ లీడర్ సైలెంట్ గా ఉన్నారంటే వెనుక ఏదో పెద్ద తుఫానే రాబోతుందని అర్థం. మరి కార్యకర్తలతో మల్లారెడ్డి అన్న ఈ మాటల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఆయన నెక్స్ట్ పొలిటికల్ స్టెప్ ఏ పార్టీ వైపు ఉండబోతోంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.